తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే, దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు. నిజమే కదండి. దేవుడు ఎన్నడూ కూడా మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనము నమ్ముకున్న మనుషులే మనల్ని మోసం చేస్తారు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనము ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరి మీద అయితే ఆధారపడతామో, ఎవరైతే చివరి వరకు మనతో ఉంటారని మనం అనుకుంటామో, మరి వారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. మనుషులను మనము నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవా మీద ఆధారపడేవాడు ధన్యుడు అంటున్నాడు కదండి. మనుషులు నమ్మదగినవారు, కానీ మన దేవుడు నమ్మదగినవాడు. ఎంతైనా నమ్మదగినవాడు మన దేవుడు కదండి. మరి అలాంటి వాగ్దానం చేసిన దేవుడు మరి మాట తప్పుతాడండి? ఎట్టి పరిస్థితుల్లో అయినా మాట తప్పనివాడు. ఆయన మనుషుడు కాదండి మాట తప్పడానికి. మనల్ని పుట్టించిన జీవము కలిగిన దేవుడు మన దేవుడు. మరి ఈరోజు మన వాక్యాన్ని చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 31, 6, 8 మనం చదువుకున్నట్లయితే, మరి మోషే గారు 120 సంవత్సరాలు వయసు తనకు వచ్చినప్పుడు ఇక దేవుడు తనతో ఒక మాటను తెలియజేస్తాడు. నీవు కనానుని చూస్తావు, కానీ కనాను దేశంలో నువ్వు అడుగు పెట్టలేవు అన్నప్పుడు, మరి ఆ బాధ్యతలన్నిటిని కూడా యెహోషువ గారికి దేవుడు అప్పగించమన్నప్పుడు, మరి ఆ బాధ్యతను మరి యెహోషువ గారికి అప్పగించడము జరుగుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు కూడా మరి 120 అంటే మరి మోషే గారు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు కదండి. మరి ఇప్పుడు ఇక దేవుడు కనాను సమీపించింది అని అనుకునే సమయంలో ఇక యెహోషువ గారు ఆ దేశంలో అడుగుపెట్టే అవకాశం లేనప్పుడు, మరి యెహోషువ గారు ఆ బాధ్యతలను తీసుకున్నట్లుగా మనకి దేవుని గ్రంథం మనకి తెలియజేస్తుంది. అది ఊరికిన అతనికి వచ్చింది కాదండి. అతడు ఎంతో నమ్మకంగా, ఎంతో దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడుగా, తన విశ్వాసాన్ని కడముట్టించేవాడుగా దేవుని దృష్టిలో ఉన్నాడండి. కాబట్టే ఆ బాధ్యతని యెహోషువ గారికి అప్పగించడం అనేది జరిగింది. మరి ఆ సందర్భంలో ఆయన ఇంత గొప్ప సైన్యాన్ని నేను ఏ విధంగా నడిపించగలను అన్న భయము, ఆందోళన తనలో ఉన్నప్పుడు, మరి ఆందోళన తొలగించే విధంగా మరి మోషే గారు తనను ధైర్యపరుస్తూ మాట్లాడుతున్న మాటలుగా ఇక్కడ మనకి కనబడుతుంది. ఒకసారి మనం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 6, ఒకసారి 31వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నట్లయితే, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ఎవరినండి? కనాను దేశంలో 7 జాతుల వారు ఉన్నారు కదా, వారిని చూసి భయపడొద్దు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, నిన్ను విడువడు, ఎడబాయడు. విన్నారండి. మరి యెహోషువ గారికి, ఇశ్రాయేలీయులకి తోడుగా నడిపిస్తూ వస్తున్నవారు ఎవరండి? దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన పగలు మేఘస్తంభంలోనూ, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి నడిపించిన వారు కూడా దేవుడే. మరి అలాంటి అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించాడు. మరి ఐగుప్తు దేశంలో ఫరో చేతిలో నుంచి మనల్ని విడిపించి, తప్పించి నడిపించిన దేవుడిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని మరి మోషే యెహోషువతో తెలియజేస్తున్నాడు. మరి దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడో ఆ కార్యాలని జ్ఞాపకం చేసుకో. నువ్వు భయపడొద్దు, నీ దిగులు పడొద్దు. నీతో ఎవరుస్తున్నారు? మనుషులు రావట్లేదు, దేవుడే నిన్నుండి నడిపిస్తున్నాడు. నువ్వు ధైర్యముగా నీకు అప్పగించిన పనిని నీవు కడముట్టించు, నీవు నెరవేర్చు, నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు అని ఇక్కడ మోషే గారు యెహోషువ గారితో మాట్లాడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. అలానే 8 కూడా మనం చూస్తే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. భయపడకుము, విస్మయమందకుము. విన్నారండి. నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, విస్మయమందొద్దు. నీతో కూడా నడిచేవాడు నీకు దేవుడు. కాబట్టి నువ్వు ఏం జరుగుతుందో, ఎలా నేను ముందుకు వెళ్ళాలి, ఎలా ఈ యొక్క సైన్యాన్ని నడిపించాలి. మరి మోషే గారినే తిరస్కరించిన వారు నన్ను తిరస్కరించరా, నేను చిన్నవాడిని కదా,
నాకు జ్ఞానం లేదు, నాకు వివేకం లేదు. మరి మోషే అంత గొప్ప నాయకునినే వీళ్ళు కొన్ని సందర్భాల్లో తిరుగుబాటు చేశారు. మరి ఇంత గొప్ప సైన్యాన్ని దేవుడు నా చేతులకు అప్పగించాడు. నేనెలా వీళ్ళని నడిపించగలనా లేదా అని మరి ఇక్కడ యెహోషువ గారు భయపడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. మరి మోషే ఏమంటున్నారు? నువ్వు భయపడొద్దు. నీకు ముందుగా దేవుడు నడుస్తున్నాడు. నీకు ముందుగా దేవుడున్నాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు. ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళని ఇక్కడ మోషే గారు యెహోషువ గారితో మాట్లాడుతున్నారు. అలానే మనము కీర్తనల గ్రంథం 23:4లో మనం చూస్తే ఏం కనబడుతుంది అనంటే, గాఢాంధకారములో నీవు సంచరించినను నువ్వు భయపడొద్దు. మరి దావీదు తన జీవితంలో గాఢాంధకారపు యొక్క అటువంటి పరిస్థితులు, అటువంటి కష్టతరమైన పరిస్థితులను ఆయన ఎదుర్కొంటున్నప్పుడు కూడా దావీదేమంటున్నాడు, మరి దేవుడు ఏమంటున్నాడంటే భయపడొద్దు, దిగులు పడవద్దు అని అంటున్నాడు. మరి దావీదు తన జీవితంలో ఎన్ని కష్టాలను అనుభవించాడండి, ఎన్ని శ్రమలను ఆయన అనుభవించాడు. అయినా కూడా ఆయన భయపడకుండా దేవుని మీద ఆధారపడి తన యొక్క జీవన విధానాన్ని ఎలా కొనసాగించాడో మనకు తెలుసు. దేవుడు మరి దావీదును ప్రేమించినట్లుగానే దావీదు కూడా దేవునిని ప్రేమించాడు. కాబట్టి ఆయనను గొప్ప రాజుగా దేవుడు అభిషేకించాడు. మరి తన జీవితంలో ఎన్ని కష్టాలు సౌలు చేత ఎన్ని సందర్భాల్లో తరమబడ్డాడో మీకు తెలుసు. 21 సార్లు సౌలు దావీదుని చంపాలనుకుంటాడు. అయినా కూడా దావీదుని దేవుడు తప్పించాడు కదండి. గాఢాంధకారపు లోయలలో నీవు సంచరించిన భయపడొద్దు అని అంటున్నాడు. మరి ఇంకా మనం ముందుకు చూసిన వారమైతే 1 యోహాను 1:9లో మనం చూస్తే, పాపములో పడిపోయినప్పుడు కూడా దేవుడు మనల్ని విడిపించే దేవుడు అంటండి. పాపములో మీరు ఉన్నప్పుడు కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టను కదే. అందుకే కదండి దేవుడు పరలోకా నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడండి? పాపులమైన మనల్ని రక్షించడానికే, పాపులమైన మనల్ని విడిపించడానికే, ఆయన పరిశుద్ధములో రక్తములో మనల్ని కడగడానికి, మనకి నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికే దేవుడు పరలోకా నుంచి భూలోకానికి వచ్చాడండి. మన పాపములను, మన అపరాధములను తన మీద మోపుకొని ఆయన సిలువలో మరణించాడు. పాపములో ఉన్నారు కదా అని దేవుడు మనల్ని విడిచిపెట్టలేదండి. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని విడవలేదు, ఎడబాయలేదు. ఆయన నిత్యరాజ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వారందరినీ కూడా దేవుడు రక్షించినట్లుగా మనకి కనబడుతుంది. అలానే కీర్తనలు 27:10లో మనం చూసుకుంటే, అందరూ విడిచినా కానీ నేను నిన్ను విడవను అని అక్కడ ఉందండి. తల్లిదండ్రులు విడిచిన, తోడబుట్టినోళ్ళు విడిచిన, స్నేహితులు బంధువులు విడిచిన నేను నిన్ను విడవను అని అక్కడ మాట వ్రాయబడి ఉందండి. అంటే ఎవ్వరు నీకు కావాలనుకున్నా, ఎవ్వరు నాకున్నారు అని నువ్వు అనుకుంటావో వారందరూ నిన్ను చేయి విడిచిపెట్టేసినా కూడా నేను నిన్ను విడువను అన్నాను. తల్లి విడిచినా, తండ్రి విడిచినా దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదండి. అలానే ఫిలిప్పీ 4:19లో చూస్తే, మన ప్రతి అవసరమును, మన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చేవాడు ఆయనే. దిగులు పడొద్దు, చింతించొద్దు అని అక్కడ వ్రాయబడింది. మనం దేనికోసం చింతించాలండి క్రైస్తవులుగా? మనం దేనికోసం దిగులు పడాలి? అసలు క్రైస్తవులు అనేవాళ్ళు దిగులు పడొద్దు, చింతించొద్దని మత్తయి సువార్తలో ఉంది. అన్యజనులు వీటి గురించి చింతిస్తారు. ఏం తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని. కానీ క్రైస్తవులుగా మీరు చింతించొద్దు. మీ ప్రతి అవసరాలు తీర్చేవాడు మీకు దేవుడై ఉన్నాడు. మీకు ఏది అవసరమో పరలోకపు తండ్రికి తెలుసు. మొదట నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తాను అన్నాడు దేవుడు కదండి. మరి క్రైస్తవులుగా మనము చింతించేవారుగా ఉండకూడదు, భయపడేవారుగా ఉండకూడదు. మన ప్రతి అవసరాలు తీర్చే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అలానే యోహాను సువార్త 10:28లో చూస్తే అక్కడ ఏముంది అనంటే, గొర్రెల గురించి దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అనంటే, దేవుడు చివరి వరకు మిమ్మల్ని నేను నడిపిస్తాను అని వ్రాయబడింది. అంటే గొర్రెల గురించి అండి ఆయన మాట్లాడింది లేదు. ఆయన గొర్రెలమైన మనల్ని మరణము వరకు, చివరి వరకు
మిమ్మల్ని నేను చెయ్యి విడిచిపెట్టకుండా నడిపిస్తాను, మెల్లగా మిమ్మల్ని నడిపిస్తాను అని అక్కడ వ్రాయబడి ఉన్నది. మరి గొర్రెలు అంటే మనమేనండి. దేవుడు మనల్ని, మనం ఆయన స్వరము వినినప్పుడు ఆయన మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తానని అంటున్నాడు. ఎంత గొప్పగా దేవుడు మనల్కి వాగ్దానం చేస్తున్నాడు కదండి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిపించేవాడు కాదు. నిత్య జీవము మనకి ఇచ్చేంత వరకు, మన మరణము వరకు దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాదండి. మనం నమ్మకంగా బ్రతికిన వారమైతే, నమ్మకంగా ఆయనలో మనం ఎదిగిన వారమైతే, మన విశ్వాసాన్ని చివరి వరకు మనం కొనసాగించిన వారమైతే ఖచ్చితంగా దేవుడు మనకి నిత్యరాజ్యాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. అలానే చివరిగా హెబ్రీ 13:5 మనం చూస్తే, ద్వితీయోపదేశకాండంలో మనం ఏదైతే చదువుకున్నామో మరి హెబ్రీ పత్రికలో కూడా అదే వ్రాయబడి ఉన్నదండి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎడబాయను. ఆయన బిడ్డల్ని ఎప్పుడైనా విడిచిపెట్టేస్తాడండి? ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మన బిడ్డలను మనం వదిలేస్తామండి? వారు ఏమన్నా కష్టకాలంలో ఉన్నారు, కష్టతరమైన పరిస్థితులు గుండా వారు వెళుతున్నారు అన్నప్పుడు ఏదైనా చేసి మన బిడ్డలను ఆ పరిస్థితుల్లోంచి విడిపించాలని అనుకుంటాము. మరి మన అందరినీ కన్న దేవుడు, మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనందరి నిమిత్తము చింతిస్తున్న దేవుడు మరి మనల్ని విడిపించడా, మనల్ని తప్పించడా, మనల్ని సరి అయిన మార్గంలో నడిపించడండి? ఖచ్చితంగా నడిపిస్తాడు. శరీరానుసారంగా ఉన్న తల్లిదండ్రులమే మన బిడ్డల గురించి ఎన్నో విధాలుగా వారి భవిష్యత్తును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి మన భవిష్యత్తు ఎలా ఉండాలో దేవుడు ఆలోచించడా? మనకంటే ఎక్కువగా ఆలోచిస్తాడండి. మనకంటే ఎక్కువ ప్రణాళికను మన మీద కలిగి ఉంటాడండి దేవుడు. మరి దేవుడు మనకింత వాగ్దానాలు చేసి మనకింత భరోసానిచ్చి నడిపిస్తున్నాడే. మరి నీవు నేను ఎలా ఉన్నాము? దేవుడు మనల్ని చేయి విడవనంటున్నాడు, ఎడబాయనంటున్నాడు. గాఢాంధకారపు పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నేను విడిచిపెట్టను అంటున్నాడు. పాపపు ఊబిలో నువ్వు చిక్కుకున్నప్పుడు కూడా నేను నా రక్తంలో కడుక్కొని నిన్ను నేను పరిశుద్ధినిగా చేసి నిత్యరాజ్యాన్ని ఇస్తానని అంటున్నాడు కదండి. ఏ సందర్భంలో కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టినా, అన్నతమ్ములు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టనని అంటున్నాడు. మరి దేవుడు అంత గొప్పగా వాగ్దానం చేశాడు. మరి నీవు నేను దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా ఉన్నామా? దేవుడు నేను విడవను అంటున్నాడు, కానీ మనము దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని, 24 గంటల వ్యవధిని మరి ఎంత సమయాన్ని ఆయన సన్నిధిలో గడుపుతున్నాము, ఎంత సమయం ప్రార్థిస్తున్నాము, ఎంత సమయం వాక్యం చదువుతున్నాము, ఎంత సమయాన్ని ఆ చదివిన వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నాము, మరి ఆ వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నాము ఆలోచించుకోవాలండి. అలా ఆలోచించుకున్న వారమైతే మన జీవితాలను, మనకిచ్చిన కుటుంబాలని ఆయన మార్గంలో చక్కగా కట్టుకోగలము, ఆయన మార్గంలో చక్కగా నడిపించుకోగలము. దేవుడు గొర్రెల్ని ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో అలానే మన కుటుంబాలని, మన జీవితాలను కూడా వాక్యానుసారంగా నడవడానికి అవకాశం ఉంటుందండి. దేవుని వాక్యం మన జీవితాలకు వెలుగుగా ఉంటుంది. ఆ వెలుగులో మన కుటుంబాన్ని కట్టుకోవాలి, ఆ వెలుగులో మన కుటుంబాన్ని నడిపించుకోవాలి. అలాగా మనము ఆత్మీయంగా బలపడాలండి. దేవుడు అదే మన నుండి ఆశిస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పొందుకోగలిగిన స్థితిలో మనం ఉన్నామా? ఆలోచించుకోవాలండి. దేవుని చేయి మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. దేవుడిచ్చిన సమయాన్ని మనం వదులుకునేవారుగా ఉండకూడదు. కాబట్టి అలా వదులుకునేవారుగా ఉండకుండా ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన కొరకు బ్రతకగలిగిన వారుగా మనం ఉండాలండి. ఆ విధంగా మనముంటూ ఆయన అనుగ్రహింపచేసి చక్కని వాగ్దానాలను మనం అనుభవిస్తూ మన కష్టకాలంలో, మన పరిస్థితుల్లో సరిగా లేనప్పుడు ఆయనకి ఎల్లప్పుడూ ప్రార్థించి ఆయన ఇచ్చే జవాబును మనం అందరము పొందుకుందాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.